నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం చర్మ సంబంధిత సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, ఏ కారణాలు వస్తాయి, అండ్ ఆహారపు అలవాట్లతో ఏ విధంగా నయం చేసుకోవచ్చు, అదేవిధంగా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ బాలకిషన్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. బాలకిషన్ గారు నమస్కారం అండి. నమస్కారం వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మీకు అండ్ మీ ప్రేక్షకులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. సార్, చర్మ సంబంధిత సమస్యలు సార్ ఈరోజు మన టాపిక్ వచ్చి అసలు ఎన్ని రకాల చర్మానికి సంబంధించి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి సార్? చాలా రకాలు ఉన్నాయి. పొడారిపోవడం, ఫంగస్ ఇన్ఫెక్షన్, వర్షాకాలం వచ్చేస్తుంది, దానివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అది కూడా చర్మ సంబంధం. ర్యాషెస్ వస్తుంటాయి, రింగ్ వామ్స్ వస్తుంటాయి, అలాగే బిందులు కంతుల్లాగా వచ్చేస్తుంటాయి చర్మం పైన. కొన్ని సందర్భాల్లో ఎలా అంటే వర్షం కాస్త పడగానే ఒంటిపైన చిరుచిరులాడిపోతుంది అందరికీ, కొంతమందికి వాళ్ళకి చర్మం పైన బిందులు వేస్తూ ఉంటాయి, దురదలు వేస్తూ ఉంటాయి, చికాకు. కొంతమందికి ఎండాకాలంలో వేసవిలో కదా, వేసవి ఎక్కువ అవడం వల్ల స్వెట్టింగ్తోని లేదా వేడితోని నుదురు పైన లేదా మెడ పైన మధ్య వీ ప్రాంతంలో ర్యాషెస్, రెడ్ కలర్ ర్యాషెస్ కానీ కురుపుల్లాగా లేస్తూ ఉంటాయి. ఇలా చాలా రకాల చర్మ వ్యాధులు ఉన్నాయి. అలాగే తెల్లటి ప్యాచెస్ అవ్వడం, బ్లాక్ ల్యూకోడర్మ్, మెలస్మా, బ్లాక్ ప్యాచెస్, సోరియాసిస్, ఇవన్నీ కూడా చర్మ సంబంధమైన వ్యాధులే. ఇందులో ఏది ప్రమాదకరమైందండి? సోరియాసిస్ అందరికీ ఎక్కువగా వచ్చేది ఏంటది? అందరికీ వచ్చేది ర్యాషెస్, బిందులు అవి వస్తాయి సహజంగా. కానీ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్లు సోరియాసిస్ చాలా ప్రాణాంతకం, అంటే చాలా మొండి వ్యాధి అనమాట. ఇట్ ఈస్ వెరీ క్రానిక్ కండిషన్స్ అండ్ తగ్గడం కూడా చాలా తక్కువ, చాలా కష్టమవుతుంది. కాంప్లికేటెడ్ స్కిన్ డిసీజెస్. ఓకే, సోరియాసిస్. ఓకే, ఎందుకు వస్తుందండి సోరియాసిస్? రావడానికి పర్టికులర్గా ఇదమైన కారణాలు ఏం చెప్పడానికి లేవు. జెనెటిక్గా వస్తుందా సోరియాసిస్? లేదు, ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. వస్తే దానివల్ల రకరకాల జబ్బులు కూడా రావడం. సోరియాటిక్ ఆర్థరైటిస్, సోరియాటిక్, కొన్ని సందర్భాల్లో షుగర్ వస్తుంది వాళ్ళకి. ఇలా ఓకే, అసలు రావడానికి రీజన్ అంటే ఒకటి చెప్పొచ్చు, ప్రాపర్ క్లీన్నెస్ లేక, లేదా అగెనిస్ట్ టు ద వెదర్, వాతావరణంకి అగెనిస్ట్గా వెళ్ళడం, వర్షంలో తడుస్తూ వెళ్ళడం, ఎండలో డైరెక్ట్ పూర్తి ఎండలో బయటకు వెళ్ళిపోవడం, వర్షంలో పూర్తిగా తడుస్తూ వెళ్ళిపోవడం, చలిలో మంచు కురుస్తున్న వేళలో బయటకు వెళ్ళడం, ఇవన్నీ కూడా కారణాలు అవ్వచ్చు. వాతావరణానికి ప్రతికూలంగా మనం ప్రవర్తించడం, జీవన శైలి చాలా ప్రధాన కారణం, నిద్ర, ఆహారం ప్రధానమైన కారణం. ఈవెందో చర్మ వ్యాధులకు కూడా అది వర్తిస్తుంది, చెప్పడానికి ఏం లే. నిద్ర సరిగ్గా లేకపోతే సింపుల్, కళ్ళన్నీ దురద పెడుతుంటాయి, తెల్లవారి కళ్ళు మొత్తం దురదలేస్తాయి. సరైన ఎక్కువ రబ్ చేస్తే కళ్ళపైన కురుపులు అవుతాయి. సో ఇట్ ఈస్ రీజన్, దట్ ఈస్ ద వన్ రీజన్ ఈజ్ దేర్. అట్లా రకరకాలుగా నిద్ర, ఆహారం అనేది కంపల్సరీ అవసరం. అది కరెక్ట్ వేళల్లో నిద్రించాలి. నిద్ర ఇలాగపోతున్నాం కదా, 8 గంటలు మీరు నిద్రపోమన్నారు, రాత్రి 12 గంటలకు పడుకొని ఉదయం 8 గంటలకు లేస్తాను లేదా 10 గంటలకు లేస్తాను అని చెప్తారు. అలా కాదు, సూర్యోదయానికన్నా ముందు లేవాలి, సూర్యాస్తమయం తర్వాత పడుకోవాలి. అర్ధరాత్రి కాదు పడుకోవాల్సింది, 9-10 గంటలకు నిద్రపోవాలి తప్పకుండా. ఉదయం 5 గంటలకు లేవాలి ఏ పరిస్థితుల్లో, అదే అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. భోజనం చేయడం 8 గంటల నుంచి 10 బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ 12 నుంచి 2, నైట్ డిన్నర్ 9కి కంప్లీట్ చేయగలగాలి ఏ పరిస్థితి. 9-10 గంటలకు నిద్రపోవాలి అంతే. అప్పుడు ఎలాంటి అనారోగ్య లక్షణాలు, అనారోగ్యం రాదు అని చెప్పచ్చు. సో వాళ్ళ లైఫ్ కొంచెం మంచి గాడిలో వెళ్తున్నట్లు లెక్క. అలా ఉంటే కొంతవరకు ఆరోగ్యమైన జీవన విధానం అంటారు అనమాట. అట్లా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తే అది సోరియాసిస్ లా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? అది ఎలా అంటే కొన్ని సందర్భంలో ఎర్రగా చర్మం అంతా కందినట్టు అయిపోతుంది, కందిపోయినట్టు. ఒకటే ప్లేస్ లో వస్తుందా? స్టార్టింగ్ ఎక్కడైనా రావచ్చు. చర్మం ఎక్కువ స్వెట్టింగ్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో, మెడ పైన, మధ్య వీపు ప్రాంతంలో చెమట ఎక్కువ పోస్తుంది, అలాగే భుజాల పైన, లేదా అలాగే మోకాలు వెనుక ప్రాంతంలో,
కింద చీలమండ అంటాం కదా, అగ్గిలక దగ్గర యాంకిల్ దగ్గర అవుతుంది. రకరకాల స్వెట్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో ఆ ప్రాంతంలో ఎక్కువ అవుతుంది. ఓకే. అది ఎందుకంటే అక్కడ మలినాలు చేరిపోతాయి. స్వెట్టింగ్ వస్తుంది అంటే తడి ఉంటుంది, బయట నుంచి దుమ్ము ధూళి వచ్చి అక్కడ అంటుకుంటుంది, అది పోదన్నమాట ఇమ్మీడియట్గా. మనం పైన కడుగుతాం, ఎప్పుడో కడుగుతాం, అప్పుడు కడుగు. సో దానివల్ల మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా చేరిపోతుంది, దానివల్ల చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అది సోరియాసిస్ లాంటి ఎక్కువ మొండి వ్యాధి అని చెప్పొచ్చు. సోరియాసిస్ని మొండి వ్యాధి అనే చెప్తాను లెక్క. అంత ఈజీగా తగ్గదు కదా? అంత ఈజీగా తగ్గదు. చర్మము చేతులు అన్ని పగుళ్ళలాగా ఉంటాయి, తెల్లగా చేప పొట్టులాగా రాలుతూ ఉంటుంది వాళ్ళకి. ఎలా అంటే ఇట్లా ఇంత ఇంత బిల్లలు అవుతుంది, మొత్తం నల్లగా ఎర్రగా కందిపోతుంది చర్మం అంతాను. ఇలా గోకితే ఇలా మళ్ళీ భరించలేరు, కంపల్సరీ ఇచ్చింగ్ ఉంటుంది. సో చెక్కు తీస్తే చేప పొట్టు ఎలా రాలిపోతుందో అలా వచ్చేస్తుంది, చర్మం ఎక్కడికక్కడ పొట్టు రాలిపోతుంటుంది. సో అది క్రానిక్ స్టేజ్లోకి వెళ్తే అది క్రానిక్ వచ్చుడే అట్లా వస్తుంది. సో ఇట్ ఈస్ అండ్ కంటిన్యూ క్రానిక్ కండిషన్లో ఉంటుంది. అది తగ్గాలి అనుకున్నట్లయితే కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాల్సి వస్తుంది. సోరియాసిస్కి అని చూసినట్లయితే ఇక్కడ సోరియాసిస్ అనే చెప్పుకుందాం గట్టిగా, ఎందుకంటే ఆ తలలో ఎక్కువ వస్తుంది, మెడపైన వస్తుంది, ఎక్కడెక్కడ మనకి ఇంటర్నల్గా తలలో వస్తుందని చెప్పారు కదా డాక్టర్ గారు. ఇప్పుడు తలలో వచ్చే లెక్కైతే డాండ్రఫ్, సోరియాసిస్ ఏది అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? డాండ్రఫ్ ఊరికే తెల్లని పౌడర్ లాగా రాలిపోతుంది కదా, అది కూడా తెల్లని పౌడర్ లాగా వస్తుంది అంతే. కానీ సోరియాసిస్ అలా కాదు, తలపైన కూడా ఇంత బిల్లల్లాగా పొళ్ళలాగా పడుతూ ఉంటాయి. ఓకే. ఎస్. సో ఈజీగా తెలుస్తుంది, ఇంత బిల్లల్లాగా ఇచ్చింగ్ ఉంటుంది, మొత్తం రెడ్డిష్గా పుళ్ళలాగా పడతాయి తలపైన, లేకపోతే పక్కులు రాలిపోతూ ఉంటాయి, పుండులాగానే సేమ్ ఐస్టిస్. నీరు రసి రాదు. కానీ హైజీనిక్ గా ఉండకపోవడమా, లేకపోతే తల్లో రావడానికి? ఇప్పుడు తల్లో అంటే గాలి బాగానే వెళ్తుంది కదా లోపలికి, జుట్టు లోపలికి, ఏదో ఒకటి ఆయిల్ సప్లై చేస్తూనే ఉంటాం కదా, అయినా ఎందుకు వస్తుంది? కొంతమందికి వస్తుంది తలలో కూడా, కొంతమందికి చేతులు కాళ్ళు కూడా ఇలా చేతులు ఉంటాయి, ఇలా పగిలిపోతాయి, కర్రది ఏదో ఒక బ్లేడ్తో కట్ చేసినట్టు, చెక్క పొట్టు మనకి వుడెన్ ఇలా వడ్రంగి చేస్తుంటారు కదా, చెక్కలు ఇలా పైకి లేస్తుంటాయి పేడ్లా, అలా ఇవన్నీ పగిలిపోయి ఇలా లేస్తుంటాయి మొత్తం. బ్లడ్ కూడా వస్తుందా అండి? ఇన్ క్రానిక్ కండిషన్స్ బ్లడ్ కూడా వస్తుంది. నెగ్లెక్ట్ చేయకూడదు అసలు, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దానివల్ల ఇందాక చెప్పాను కదా, సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది, కొంతమంది షుగర్ కూడా వస్తుంది దానికి. సో చిన్న పెద్ద మన ఏజ్ తో సంబంధం లేదు కాబట్టి ఇట్ ఈస్ అండ్ రేర్ కేసెస్, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎక్కువ మందికి సోరియాసిస్ వచ్చిన వాళ్ళు కనబడరు, చాలా తక్కువ మంది. అన్ని రకాల సోరియాసిస్ ప్రమాదకరమైన, కొంతమందికి ప్రమాదకరం ఏది ఉండదు, ప్రమాదకరం కాదు, సోరియాసిస్ ప్రమాదకరం కాదు, కానీ ఎక్కువ ర్యాషెస్ ఉంటాయి. ముఖం పైన అవ్వవు కానీ మిగతా ప్రాంతాలలో అవుతాయి. ముఖం పైన అయితే ఇంకా ప్రమాదం, అసలు ముఖం చూడడానికి కూడా ఎబ్బెట్టుగా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. ఇంత బిల్లల్లాగా తయారవుతాయి, ఒక్కొక్క దగ్గర ప్యాచెస్ లాగా తయారవుతాయి, గుండ్రగా గోక్తు మొత్తం పొట్టులాగా తెల్లగా పొట్టు రాలిపోతూ అలా అన్నమాట. సో అలాంటప్పుడు ఆహార నియమాలు గట్టిగా బాగా పాటిస్తే కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. పర్టికులర్గా అంటే ఇవి తినాలి ఇవి తినకూడదు అనేవి ఉంటాయి. వేపుళ్ళు, ఫ్రైస్ అలాంటివి తినకూడదు, కూల్ డ్రింక్స్ లాంటివి తాగకూడదు, జంక్ ఫుడ్స్ ఏవి తినకూడదు. అవి మానేస్తూ తినాల్సినవి చూసినట్లయితే చేదు రకం కూరలు ఎక్కువ తింటూ ఉండాలి. ఓకే. సోరియాసిస్ ఉన్న వాళ్ళు చేదును కలిగించే కూరగాయలు ఎక్కువ తినాలి. కాకరకాయ ఎగ్జాంపుల్, మెంతాకు కూర, ఇవి ఎక్కువ వారంలో 2 రోజులు 3 రోజులు వచ్చేలాగా చూసుకోవాలి. దానివల్ల ఏంటంటే కొంతలో కొంత లివర్ బాగా పనిచేస్తుంది, లివర్ అబ్స్ట్రక్షన్. ఎందుకంటే లివర్ బాగున్నాక ఆరోగ్యంగా ఉన్నట్లయితే కూడా, ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నట్లయితే చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది లివర్. సో అందువల్ల ఇవన్నీ చెప్పేటి లివర్ ఫంక్షన్ బాగా జరగడం కోసం అనమాట. చేదు కూరలు ఎక్కువ తినమని చెప్పి అలా తినడం వల్ల బాగా అవుతుంది. తర్వాత ఇంకొకటి మాయిశ్చరైజ్, చర్మం ఎప్పుడు కూడా మాయిశ్చరైజ్ తడిగా ఉండాలి. తడిగా అంటే నీళ్ళతో తడపడం కాదు, ఎప్పుడు ఆయిల్స్ కానీ ఇలా లిక్విడ్స్ కానీ పెడుతూ ఉండాలి తప్పకుండా. తడారిపోనివ్వద్దు ఒంటిని, ఆ విధంగా ఉంచుకుంటే కొంతవరకు బెటర్ అనమాట.